ఓజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీమాత్రే నమః. వాగ్దేవ్యే నమః. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. హనుమత్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమంతుడి గురించి, ఆయన జననం గురించి, రామాయణంలో హనుమంతుడి యొక్క పాత్ర గురించి, మరియు హనుమంతుణ్ణి సీతమ్మ వారు బిడ్డగా ఏ విధంగా స్వీకరించి ఈ విజయోత్సవాన్ని హనుమత్ జయంతిగా కూడా ఏ విధంగా జరుపుకుంటారనే విషయాల గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనాం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. ఎక్కడెక్కడైతే రాముడు కీర్తింపబడతాడో అక్కడక్కడ ఆ హనుమంతుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడంట. అది కూడా ఏ విధంగా ప్రత్యక్షమవుతాడయ్యా అంటే, చక్కగా నమస్కరిస్తూ భక్తిభావంతో తల వంచి ఆ రాముణ్ణి తలుస్తూ ఉంటాడంట. అటువంటి మారుతికి నా నమస్కారం తెలుపుతూ ఆయన్ని ఏ విధంగా కీర్తిస్తున్నామయ్యా అంటే, మారుతిం నమత రాక్షసాంతకము అంటారు. ఏమిటండియా రాముడు రాక్షసాంతకుడు అంటున్నారు కదా, మరి హనుమంతుడిని ఎందుకయ్యా రాక్షసాంతకుడు అంటారంటే, హనుమంతుడు పేరు చెబితేనే రాక్షసులందరికీ ఎడలంట. రాముడి దాకా వెళ్ళక్కర్లేదండి. హనుమంతుడు పేరు వింటేనే ఎటువంటి రాక్షసుడైనా పరారైపోతూ ఉంటాడంట. ఇక భూత ప్రేత పిశాచాలంటారా, ఆ నామం వింటే చాలు ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇవి వాలవంట. అటువంటి రాక్షసాంతకుడైన ఆ హనుమంతుడికి నమస్కరిస్తూ ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా చెబుతున్నారేమిటండి? వైశాఖ బహుళ దశమి రోజున కదా హనుమత్ జయంతి అని ఎందరికో ఒక మీమాంసగా ఉంటూ ఉంటుంది. అవునండి, ఆంజనేయుడు అంజనీసుతుడుగా జన్మించింది వైశాఖ బహుళ దశమి రోజునే అయినప్పటికీ, సీతమ్మ వారు ఆంజనేయుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించిన రోజు కనుక చైత్రశుద్ధ పౌర్ణమిని కూడా హనుమత్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున హనుమత్ జయంతిగానే కాకుండా హనుమత్ విజయోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హనుమత్ విజయోత్సవంగా ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే, హనుమంతుడు రామాయణంలో ఒక ప్రముఖమైన పాత్ర. హనుమంతుడు లేనిదే రాముడు లేడు, రాముడు లేనిదే హనుమంతుడు లేడు, వీళ్ళిద్దరూ లేనిదే రామాయణం లేదు అంటారు. అటువంటి అనుబంధం వీరి మధ్యలో ఉందంట. హనుమంతుడి యొక్క సహాయంతో రావణ్ణి జయించి సీతను తిరిగి స్వీకరించినటువంటి రాముడు ఆ ఆనందాన్ని తన పట్టాభిషేకం జరుపుకున్న తర్వాత విజయోత్సవంగా జరపాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంట. దాని గురించి మనం వివరంగా చెప్పుకునే ముందు, అసలు ఈ హనుమంతుడు ఎవరండి? వీరు ఏ విధంగా జన్మించారు? ఆయన నిజంగా అంత బలశాలి? రాముడికే సహాయం చేసేటువంటి గొప్పవాడా? ఆయన లేనిదే రామాయణం లేదా? అంతటి గొప్ప వ్యక్తి ఏ విధంగా జన్మించాడు? ఎవరి యొక్క అవతారం ఈ అంజనీసుతుడు అనేది వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయుడు అంటేనే ఆయన భక్తాగ్రేసురుడండి. భక్తులందరికీ కూడా హనుమంతుడు ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తూ ఉంటారు. అతన్ని మహాబలుడని, బుద్ధిశాలి అని, కపిశ్రేష్ఠుడని, సర్వశాస్త్ర పారంగతుడని, స్వామి భక్తు పరాయణుడని, రామదూత అంటూ ఎన్నో విధాలుగా కీర్తిస్తూ ఉంటారే. ఆయన తల్లి అంజనాదేవి కనుక ఆయన్ని ఆంజనేయుడు అని పిలుస్తూ ఉంటారు. మరి తండ్రి ఎవరయ్యా ఆంజనేయుడికి అంటే, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్పబడి ఉన్నది.
ఆంజనేయుడిని వాయుపుత్రుడు అంటారు, శివుడి యొక్క కుమారుడు అంటారు, శివాంశయే అంటారు. ఇలా రకరకాలుగా ప్రబోధిస్తూ ఉంటారు. కేసరీపుత్రుడు అని అంటూ ఉంటారు. మరి ఆంజనేయుడి యొక్క తండ్రి ఎవరయ్యా అంటే ఆ పురాణాల గురించి, ఆయన యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుడి యొక్క జన్మ కథ గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన తల్లి యొక్క అంజనాదేవి గురించి చెప్పుకోవాలి అంటారు. అంజనాదేవి ఎవరయ్యా అంటే ఆమె ఒక ఆడకోతి అంట. ఆవిడ యొక్క భర్త కేసరి ఒక మొగ కోతి అంటారు. ఈ ఇద్దరికీ జన్మించినటువంటి వాడే ఆంజనేయుడు అని చెబుతూ ఉంటారు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేదంట. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది అని చెబుతూ ఉంటారు శివమహాపురాణం ప్రకారం. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతి పైన పండ్లు విసిరిందంట. హఠాత్తుగా ధ్యానం భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైతే ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శపించాడంట. ఆ మునికి చాలా కోపం వచ్చిందంట. ఆయన యొక్క ధ్యానానికి భంగం కలిగించింది పాప. దానితో కోపోద్రిక్తుడైన ఆ ముని, నన్ను ఏ రూపంలో చూసైతే నువ్వు ఈ విధంగా చేశావో నీవు కూడా రూపం పొందుదువుగాక, నీకు ఎప్పుడైతే ప్రేమానురాగం కుదురుతుందో ఆ రోజు నువ్వు కోతి రూపంలో మారుదువుగాక అని శపించాడంట. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించిందంట. ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకి ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదలవుతుంది అని వరం ఇచ్చాడంట. చూసారా అండి, శపించబడిన ఆ అంజన అప్సరస ఏ విధమైన వరాన్ని కూడా పొందిందో ఆ మునీశ్వరుడు వల్లే. చిన్న పాప కదండి, ఏదో తెలియక ఆ చేష్టలతో ఆ విధంగా చేసింది. ఆయన ముని అని తెలియదు, ఒక కోతి ఏదో అక్కడ ఉన్నది, ఆ విధంగా నిద్రపోతూ ఉన్నది అనే ఉద్దేశంతో ఒక పండు తీసుకొని కొట్టిందంట. దానితో ఆ మునీశ్వరుడికి యొక్క తపోభంగం కలిగిందంట. దానితో కోపగించినటువంటి మునీశ్వరుడు, నన్ను ఏ రూపంలో అయితే నువ్వు బాధించావో నువ్వు కూడా అదే రూపం పొందదుగాక, ఏ రోజైతే నువ్వు ప్రేమలో పడతావో ఆ రోజు అది జరుగునుగాక అని శపించాడంట. అలా శపింపబడ్డ ఆ అప్సరస స్వామిని, ఆ మునీశ్వరుణ్ణి క్షమాభిక్ష పెట్టమని చెప్పి ప్రాధేయపడిందంట. దానితో ఆ మునీశ్వరుడు శాంతించబడ్డవాడై, అమ్మా నీవు ఈ విధంగా ఈ రూపం అయితే పొందుతావు, కానీ నీ వల్లే శివుని యొక్క అవతారం ఈ భూమిపైకి వస్తుందమ్మా, ఆయన నీ ద్వారానే ఉద్భవింపబడతాడు అని చెప్పి ఆశీర్వదించాడంట ఆ మునీశ్వరుడు. జననం జరిగిన తర్వాత నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పారంట. ఆ అప్సరస ఎవరయ్యా అంటే పుంజిక స్థల అని నామధేయం గల అప్సరసే ఈ అంజనాదేవిగా ఈ జన్మలో అవతరించింది అని చెబుతూ ఉంటారు. శాప విమోచనం పొందడానికి అంజన భూమిపై జన్మించిందంట. అడవిలో నివాసం ఏర్పరచుకుని అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన మరుక్షణం ఆమె కోతి రూపంలో మారిందంట. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, కోతులకి తాను రాజు అని తనని తాను పరిచయం చేసుకున్నాడంట. ఎవరినైతే చూసి అంజన ఇష్టపడిందో ఈమె మోహించిన ఆ వ్యక్తిని చూడగానే ఈమె కోతి రూపంలో మారిపోయిందంట. మునీశ్వరుడు శపించాడు కదండి, ఆ శాప ప్రభావం వల్ల ఈ పుంజిక స్థల అనే అప్సరస ఈ జన్మలో అంజనాదేవిగా జన్మించింది. ఆమె ఇతన్ని చూసి మోహించగానే కోతి రూపంలో మారిపోయిందంట. ఎప్పుడైతే ఈమె కోతి రూపంలో మారిందో
ఆ వ్యక్తి కూడా ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నేను కేసరిని, నా పేరు కేసరి, కోతులకి రాజును నేను అని పరిచయం చేసుకున్నాడంట. అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇచ్ఛానుసారం కోతి మరియు మానవ రూపాలు మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి అబ్బరపడిందంట. అతను తనని వివాహమాడమని అంజన కోరిందంట. అంజన మరియు కేసరి ఆ అడవిలో వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన మునీశ్వరుడు ఇచ్చిన శాపం గురించి తెలిపి, మీరే నా కుమారుడిగా జన్మించాలని కోరుకుందంట. దానికి శివుడు ఆమె అభ్యర్థనని ఆమోదించి, శివుడే అంజనీసుతుడై జన్మించాడు అని చెబుతూ ఉంటారు. ఇలా ఇక్కడ అంజనా కేసరులకి జన్మించినటువంటి హనుమంతుడు శివుడే హనుమంతుడిగా జన్మించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజై సంతానం కోసం పుత్రకామేష్టి యాజ్ఞం నిర్వహిస్తున్నాడంట. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడంట. మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకి పంచిపెట్టమని చెప్పాడంట. ఈ పురాణం ప్రకారం ఈ విధంగా చెప్పారండి. అయోధ్యకి రాజైనటువంటి దశరథుడు తనకి పుత్రులు లేరని పుత్రుల కోసమై పుత్రకామేష్టి యాగం జరిపించాడంట. అగ్నిదేవుడు ఆయన యొక్క యాగానికి మెచ్చి యాగ ఫలితంగా ఒక పాయసం పాత్రని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడంట. దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడంట రాజు. అతని పెద్ద భార్య అయిన కౌశల్యకి ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలి పటం దూరంగా తీసుకెళ్ళిందంట. దానిలో 3 భాగాలు చేసి ముగ్గురికి పంచిన తర్వాత ఒక భాగాన్ని అక్కడే పెట్టి ఉంచుంటే అక్కడ ఎగురుతున్నటువంటి ఒక గాలిపటం దాన్ని లాక్కొని పోయిందంట. ఆ గాలిపటం ఆ భాగాన్ని తీసుకెళ్ళి అంజన తపస్సు చేసుకున్న స్థలంలో పడేసిందంట. మహాదేవుడు అంజన చేతుల్లోనే ఆ పాయసం ఉంచమని వాయుగాలి దేవుడికి ఆజ్ఞాపించాడంట. ఆ గాలిపటం ద్వారా వచ్చిన ఆ పాయసాన్ని అంజనాదేవి దగ్గరికి చేర్చమని వాయుదేవుడికి చెప్పాడంట. వాయుదేవుడు శివాజ్ఞానుసారం ఆ పాయసాన్ని తీసుకెళ్లి అంజనాదేవి సమీపాన్ని చేర్చాడంట. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెన వల్ల భావించి ఆయన అనుగ్రహించాడు అని సంతోషించి ఆమె దాన్ని త్రాగిందంట. ఆమెకి ఆ పాయస ప్రభావం వల్ల కోతి ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మనిచ్చిందంట. మరియు ఆ బాలుడు ఆంజనాదేవికి జన్మించడం వల్ల ఆంజనేయుడు అనే నామంతో కీర్తింపబడ్డాడని, కేసరీ నందనుడుగా, వాయుపుత్రుడుగా, పవనపుత్రుడు అంటే వాయువు యొక్క కుమారుడిగా వివిధ పేర్లతోటి ప్రసిద్ధి చెందాడు అని చెబుతూ ఉంటారు. ఏ విధంగా వాయుపుత్రుడయ్యాడయ్యా అంటే ఆ పాయస పాత్రని ఆమె దగ్గరికి చేర్చాడు కనుక వాయువు వల్ల కలిగినటువంటి పుత్రుడు కనుక వాయుపుత్రుడయ్యాడు. శివుడి యొక్క అనుగ్రహంతో కలిగాడు కనుక శివుని పుత్రుడు అయ్యాడు. శివుడే స్వయంగా అవతరించాడు కనుక ఆంజనేయుడు స్వయంగా శివుడు కూడా అంటారు. కేసరికి జన్మించాడు కనుక కేసరీ నందనుడు అయ్యాడు. అంజనకు జన్మించాడు కనుక ఆంజనేయుడు అయ్యాడు. ఈ విధంగా రకరకాల నామాలతో కీర్తింపబడే హనుమంతుడి యొక్క జననం ఈ విధంగా జరిగింది అని చెప్తూ ఉంటారు. తన బాల్య దశలో కూడా హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సరస అంజని యొక్క శక్తి వాయువేగాన్ని కూడా పొందాడంట. హనుమాన్ జననం వల్ల అంజనకి శాప విమోచనం జరిగిందంట. ఆమె తిరిగి స్వర్గానికి చేరుకుందంట. ఈ హనుమంతుడి యొక్క జననం గురించి రకరకాల పురాణాల్లో కూడా ప్రస్తావన వచ్చింది అని చెబుతూ ఉంటారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ప్రస్తావించారు. వాటి గురించి మనం చెప్పుకుందాం. హనుమంతుడి గురించి, ఆయన యొక్క జన్మదినం గురించి శివమహాపురాణం, రామాయణం,
పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లో వైవిధ్యమైన గాథలు కూడా చెప్పబడి ఉంది. ఆయన దివ్య జననం వీటితో ముడిపడి ఉంది అని చెబుతూ ఉంటారు. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడంట. దాన్ని సప్తఋషులు సాదరంగా పొందపరిచి గౌతముడు కూతురైన అంజనాదేవి చెవి ద్వారా ప్రవేశపెట్టారు అని చెబుతూ ఉంటారు. ఈ అప్సరస అయిన అంజన గౌతముడికి కూతురుగా జన్మించిందంట, అంజనాదేవిగా. ఈ శివుని యొక్క వీర్యం ఏదైతే ఉందో ఆమె యొక్క చెవి ద్వారా ఈ సప్త ఋషులు ప్రవేశపెట్టారని, ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమ గల వానరదేహంతో ఆమెకు జన్మించాడు అని చెబుతూ ఉంటారు. శంభురాజ్ఞే కపి తనర్మహాబల పరాక్రమ అని చెప్తుంది శివమహాపురాణం. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడు రుద్రావతారంగా భగవానుడిగా స్పష్టం చేసింది. అంతేకాదు హనుమంతుణ్ణి శివసుతుడిగా మహాదేవాత్మజ అని కూడా శివపురాణం వర్ణించింది. తండ్రే తనయుడు అవుతాడనే ఆత్మవైపుత్ర నామసి సూక్తి వల్ల హనుమంతుణ్ణి శివనందనుడిగా, శివ అవతారుడిగా కూడా కీర్తిస్తూ ఉంటారు. శివుని 11వ అవతారమే హనుమంతుడని పరాశర సంహిత కూడా ధృవీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందున చేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో రాముడికి సహకరించాడని, విష్ణువే శ్రీరాముడిగా అవతరించినందున ఆయనకి సహకరించడానికే రుద్రుడు ఈ విధంగా వచ్చాడని ఈ సంహిత చెబుతూ ఉంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేది ఇక్కడ సందేశంగా చెబుతూ ఉంటారు. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సుని పరమశివుడు మింగాడంట. ఆ శివవీర్యం పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుందంట. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడంట. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగ మలిచి పుత్రుడి కోసం తపస్సు చేసి అంజనాదేవికి ఇచ్చాడంట. ఆ పండుని అంజన తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమేణా కుమారుణ్ణి ప్రసవించిందని, అతడే ఆంజనేయుడని, వాయు ప్రసాదం వల్ల కలిగినందున వాయునందనుడిగా పేరుగంజాడని ఈ సంహిత వివరిస్తూ ఉంది. భగవత్ అనుగ్రహం వల్లే పుత్రుడు పుట్టాడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్ని ఇచ్చిందంట ఆ అంజనాదేవికి. దేవలోకంలోనూ పుంజికస్థల అనే శ్రేష్టమైన అప్సరస కాంత బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభావమై కుంజర్ని కుమార్తెగా జన్మించిందని, ఆమె అంజనాదేవి అని, వానర రాజు అయిన కేసరి భార్య అయ్యిందని వాల్మీకి రామాయణం చెబుతూ ఉంది. ఈ విధంగా మనం ఇప్పటివరకు శివపురాణంలో ఏ విధంగా ఉంది, సంహితలో ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నాం. మరి రామాయణంలో ఈ హనుమంతుడి యొక్క జన్మని వాల్మీకి ఏ విధంగా వివరించాడయ్యా అంటే, ఈ అంజనాదేవి దేవలోకంలో పుంజికస్థల అనే శ్రేష్టమైన అప్సరస కాంతగా ఉండేదంట. అలా ఉన్న ఈమె బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభువు అయిన కుంజర్ని కుమార్తెగా జన్మించిందని, ఆమె అంజనాదేవి అని, వానరరాజు అయిన కేసరి భార్య అయిందని వాల్మీకి రామాయణం చెబుతుంది. కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంజన్ని వాయువుకి అప్పజెప్పాడంట. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై ఆమెని కౌగలించుకున్నాడని, తాను మనస్సు చేతనే ఆమెని అనుభవించాడు కనుక ఏకపత్ని వ్రతానికి భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి, బలశాలి, బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడైన పుత్రుడు పుడతాడని అంజన్ని తృప్తిపరిచాడని కిష్కింధకాండలో చెబుతూ ఉంటుంది. దానికి సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళదశమి నాడు బాలుడిని ప్రసవించిందంట. అతడే ఆంజనేయుడిగా. ఉదయించే సూర్యుడిని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశం వైపు 300 యోజనాలు ఎగిరి సూర్య తేజస్సునే ఆక్రమించుకున్నాడంట. అంతటి బలవంతుడండి ఆంజనేయుడు. చూసారా అండి, ఆంజనేయుడు ఆ అప్సరస అయిన పుంజకస్థలకు అంజనాదేవి రూపంలో జన్మనైతే ఆయన జననం జరిగింది.
జననం జరగడంతో ఆ అప్సరసకి ఆ శాపదోషం తొలగిపోయి ఆమె స్వర్గానికి చేరుకుందంట. ఇక ఆంజనేయుడికి ఆకలేసింది పాపం. ఏం చేస్తాడు, అదేదో ఎర్రగా పండు ఆకాశంలో కనిపిస్తుంది, దాన్ని తినేద్దాం అని చెప్పేసి పైకి ఎగిరాడంట. ఆ ఎగటం 300 యోజనాలు పైకి ఎగిరి ఆ సూర్యుడినే పండని తెలిసి దాన్ని మింగబోయాడంట. దాంతో మొత్తం చీకటిమయమైపోతుంది. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుడిని కొట్టాడంట. ఇంకేమన్నా ఉందా, సూర్యుడిని తినేస్తే సమస్త లోకం నాశనం అయిపోదు. దాంతో ఇంద్రుడు కోపగించాడంట. కోపగించి తన దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని విసిరేశాడంట. అది వచ్చి ఆంజనేయుడు దవడకి దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు విరిగిందంట. హనువు అంటే గడ్డం అండి. ఆ గడ్డం విరగడంతో అప్పటి నుంచి అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చిందంట. ఆ గడ్డాన్ని దెబ్బ తగిలింది కనుక, హనువుకి తగిలిన దెబ్బ వల్ల అది కలవాడు గనక హనుమంతుడు అని పిలువబడ్డాడు అని చెబుతూ ఉంటారు. అలా కేసరికి క్షేత్రజ భార్యకు ఇతరుల వల్ల పుట్టిన పుత్రుడుగాను, వాయువుకి ఔరస పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసుతుడుగాను లోక ప్రసిద్ధమైన పేరులు హనుమంతుడికి జన్మరహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తూ ఉంటాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద బావిసేతు నిర్మాణానికి కూడా హేతు అయినట్టుగా చెబుతూ ఉంటారు. అలా వచ్చినటువంటి హనుమంతుడు రావణాసురుడి సంహారంలో సహాయపడటం కోసమే రాముడికి చేరాడని, ఆ విధంగా హరిహరులు ఇద్దరూ కూడా భూమిపైన వెలిసి రాక్షసుల్ని సర్వనాశనం చేసి శాంతిని నెలకొల్పారు అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా హనుమత్ రహస్యాన్ని, హనుమతి యొక్క జన్మరహస్యాన్ని చెబుతూ ఉన్నాయి పురాణాలు. హనుమంతుడు 7 చిరంజీవుల్లో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకారాజు రావణుడు బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమన్ కథ విన్నా, ఆయన యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకున్నా అది మనకి ఎంతో సహాయపడటమే కాకుండా ఎన్నో విజయాలు మనకి సమకూర్చడానికి కావలసినటువంటి చక్కని ధైర్యాన్ని, ఆ నేర్పుని కల్పిస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు. హనుమంతుడి విజయోత్సవం రోజున హనుమంతుడి యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకోవటం మరింత సౌభాగ్యంగా మనం భావించాలి. సరేనండి, హనుమంతుడి యొక్క జయంతి గురించి అయితే తెలుసుకున్నాం. మరి హనుమంతుడి విజయోత్సవం అంటున్నారు కదా, మరి ఆ విజయోత్సవం గురించి కూడా తెలుసుకుందాము అని చెబుతూ ఉంటాను. మరి సరే, హనుమంతుడి జననం గురించి తెలుసుకున్నాం, హనుమంతుడి విజయోత్సవం అన్నాము, అది భక్తికి విజయోత్సవంగా చెప్పుకున్నాం. మరి అది ఏ విధంగా జరిగింది అంటే, రామాయణం గురించి మనందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హనుమంతుడు రామలక్ష్మణుల్ని కలిశాడు. కలిసి సుగ్రీవుని మైత్రిని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సేతు నిర్మాణం జరిగింది. సేతు నిర్మాణం అయిన తర్వాత రావణాసురుడితోటి ప్రచండ యుద్ధం జరిగిన తర్వాత లంకని జయించి విభీషణుణ్ణి మహారాజుగా చేసి సీతమ్మవారిని తిరిగి రాముడికి అప్పగించారు. ఆ సంతోష సమయంలో రామలక్ష్మణ సీతాదేవులు అయోధ్యకి చేరి తిరిగి పట్టాభిషక్తులయ్యారంట. రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత సంతోషించినటువంటి రాముడు తనకి సహాయపడిన అందరికీ కూడా కృతజ్ఞతగా వారి అందరినీ పిలిచి చక్కగా సన్మానిస్తూ ఉన్నాడంట. అలా సన్మానిస్తూ ఉన్నప్పుడు తనకి ఎంతో ఇష్టమైన హనుమంతుడిని కూడా సన్మానించాలి అనే ఆలోచన వచ్చిందంట. హనుమంతుడిని సన్మానించాలనుకున్నప్పుడు రాముడికి హనుమంతుడు ఎంత ఇష్టవంతుడు అయినాడో అదేవిధంగా సీత కూడా హనుమంతుడంటే అంతే పుత్రభావం ఉందంట. దానితో రాముడు సీతని పిలిచి, నీవే హనుమంతుణ్ణి
సత్కరించమని చెప్పాడంట. సీతకి తెలుసు హనుమంతుడికి రాముడంటే ఎంత ప్రీతి, ఎంత భక్తో. ఆయనకి ఏమిచ్చినా కూడా అవన్నీ కూడా తృణప్రాయంగానే భావిస్తాడు. ఎందుకంటే అందరినీ సత్కరిస్తూ హనుమంతుడికి కూడా ఒక ముత్యాలమాలను ఇచ్చారంట. ఆ ముత్యాలమాలను అంతటినీ కూడా తింపేసి హనుమంతుడు అందులో రాముణ్ణి వెతకసాగాడంట. ఏమిటయ్యా, రాముడు అంతటి వాడే నీకు చక్కని ముత్యాలమాలను ఇస్తే దాన్ని అలా తెంపేసావంటే, నాకెందుకయ్యా ఈ ముత్యాలమాలలు ఇవన్నీ, ఇందులో ఏమన్నా రాముడు ఉన్నాడేమో అని చూస్తూ ఉన్నా. అంతటి గొప్పదని అయితే ఇందులో నాకు రాముడు కనిపించట్లేదేమిటి? రాముణ్ణి మించిన గొప్పవాడు లేడే? అటువంటి రాముణ్ణే పూజించే నాకు అంతకు మించిన గొప్పది ఏదీ లేదు కనుక రామభక్తే నాకు గొప్పది అని చాటాడంట ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడిని ఏ విధంగా సత్కరించాలండి సీత? అందుకనే సీత అన్నదంట, ఆంజనేయుడిని సీత స్వయంగా తన పుత్రుడిగా స్వీకరించింది అని చెబుతూ ఉంటారు. ఆయన్ని సత్కరించడానికి ఏది కూడా తక్కువే. ఏది ఇచ్చినా కూడా ఆయనకి అంతకన్నా గొప్పదైనది ఏదీ లేదు కనుక సీతాదేవే స్వయంగా, ఆ శ్రీ మహాలక్ష్మి స్వయంగా హనుమంతుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించింది అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆమె ఆలింగనం చేసుకొని సన్మానించిన రోజు కనుక ఈరోజు హనుమత్ జయంతిగాను, హనుమంతుడు భక్తికి మెచ్చి విజయం చేకూర్చిన రోజుగా హనుమత్ విజయోత్సవంగాను జరుపుకుంటూ ఉంటారు. హనుమంతుడు అంజనికి పుట్టినరోజు హనుమత్ జయంతి అయితే, సీత పుత్రుడిగా స్వీకరించిన రోజు విజయోత్సవం, భక్తికి ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఆనాటి నుండి కూడా అయోధ్య ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చైత్రశుద్ధ పౌర్ణమిని భక్తికి ఉత్సవంగా, హనుమంతుడికి విజయోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారంట. ఆయనకి ఈ వీటితో సన్మానం చేసినా స్వీకరించడు, కానీ తల్లి ఇచ్చినది ఏది కూడా వద్దనడు కదండి. ఆ విధంగా సీతాదేవి స్వయంగా తన కుమారుడిగా స్వీకరించింది కనుక దానికి మించిన సన్మానం లేదు, దానికి మించిన విజయం లేదు. అటువంటి విజయం పొందినటువంటి హనుమంతుడు రామభక్తుడైనందువలన ఇది భక్తికి విజయోత్సవం అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. రాముడికి హనుమంతుడు మించిన భక్తుడు లేదంటారు. ప్రపంచంలోనే చూసుకుంటే మనం ఏ పురాణాల్లో చూసుకున్నా కూడా హనుమంతుడిని మించిన భక్తుడు ఎక్కడా లేడండి. భక్తుడు అంటే హనుమంతుడే. ఇంకో విషయం చెప్పాలంటే హరిహరులు ఇద్దరూ కూడా భేదం లేదండి. హరి ఎప్పుడూ కూడా హరుణ్ణి స్మరిస్తాడంట, హరుడు ఎప్పుడూ కూడా హరిని స్మరిస్తూ ఉంటాడంట. అందుకే వారు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఒకరిని ఒకరు స్మరించుకుంటూ శక్తిని పొందుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. రాముడుగా విష్ణువు జన్మిస్తే హనుమంతుడిగా శివుడు జన్మించాడంట. ఆ విధంగా ఒకరిని ఒకరు స్మరించుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మనందరినీ కూడా భక్తిభావంతో అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహానికి పాత్రులమైన మనం సుఖ సంతోషాల్ని పొందాలి అని ఆ సీతాలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని, ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. కలో కపి వినాయకో అంటే కలియుగంలోనే త్వరగా ప్రత్యక్షమయ్యే దేవత రూపాల్లో వినాయకుడు హనుమంతుడు ఇద్దరు ఉంటారు అని చెప్తూ ఉంటారు. అటువంటి హనుమంతుణ్ణి చాలా సింపుల్గా మనం పూజించవచ్చండి. హనుమంతుడిని పూజించాలంటే ఏం చేయాలి అంటే 4 తమలపాకులు తీసుకొని పూజిస్తే సరిపోతుంది అనుకుంటాం. కాదండి, రాముణ్ణి స్మరిస్తే చాలు హనుమంతుడు ఆశీర్వదించేస్తాడు. రాముడు మనని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాముణ్ణి మనం ధ్యానించామని తెలిస్తే ముందుగా హనుమంతుడి యొక్క ఆశీర్వచనం మనకు లభిస్తుందంట. అంత సులభంగా భక్త సులభుడైన హనుమంతుడిని పూజించవచ్చు. భక్త సులభుడు ఎవరయ్యా అంటే పురాణాలన్నింటిలో కూడా శివుడు గురించి చెప్తారు. మరి ఆ శివుడి యొక్క అవతారమే కదండి హనుమంతుడు. అందుకే ఆ హనుమద్భక్తి నుండి ఆ రాముడి అనుగ్రహాన్ని మనం పొందాలంటే
ఈ అంజనాసుతుడిని కూడా పూజించాలి అనే విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తి పొందాలి అంటే రాముడిని కూడా స్మరించాలని శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందాలని సర్వే జనా సుఖినో భవంతు.